స్కూల్‌కేంచి హడావిడిగా వచ్చిన పిల్లలకైనా, బయట వర్క్ చేసుకొనొచ్చిన హడావిడిగా వచ్చిన లేడీస్‌కైనా ఈ రెసిపీ మాత్రం బాగా యూజ్ అవుతదనమాట. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటదండి. 5 నిమిషాల్లో చేసి పెట్టొచ్చు. 2 ఎగ్స్‌ని బాయిల్ చేసి పక్కన పెట్టుకొని, వాటిని పీసెస్‌లాగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని, అందులో కొంచెం జీలకర్ర, ఉప్పు, కారం, మసాలా, పసుపు వేసి, అది బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్‌లో ఈ మసాలాలు ఫ్రై చేస్తుంటే ఒక మంచి సువాసనొస్తదనమాట. అండ్ ఉడికించిన గుడ్లని అందులో వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని డైరెక్ట్‌గా ఇలాగే తినేసేయొచ్చు. లేదంటే అన్నం వేసేసి ఫ్రైడ్ రైస్‌లాగా చేసేయొచ్చు. అసలు ఏం మసాలాలు యాడ్ చేయకపోయినా కూడా టేస్ట్ ఎంత బావుంటదంటే ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు చిటికెలో అయిపోయే ప్రాసెస్ అనమాట. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటది. అండ్ పిల్లలకిట్లా నేను షాప్‌కించి లేట్‌గా వచ్చాను కాబట్టి ఫాస్ట్‌గా అప్పటికప్పుడు ఇట్లా పిల్లలకి చేసిచ్చాను. వాళ్ళు చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారు. టైం లేనప్పుడు, లో బడ్జెట్‌లో ఉన్నప్పుడు ఇట్లా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీలు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.